Hi everyone, welcome to our channel. Next, last class lo locus 4 marks plus 4 marks. Next, junior maths. Junior maths 1B transformation of axis. Junior maths 1B transformation of axis. Transformation of axis lo two topics undi. Translation of axis, inkoti rotation of axis. First translation of axis. First one. Where definition without changing the direction of the axis, the transformation in which origin is shifted to another position of the point is called a translation of axis. Simple చెప్పాలంటే మనకి ఏముంటుంది, this the axis, x axis, y axis. ఇక్కడ ఉంది కదా ఆరిజిన్ అనేది వితౌట్ పొజిషన్ చేంజ్ కాకుండా అంటే ఆరిజిన్ మాత్రమే చేంజ్ అవుతుంది. దిస్ ద న్యూ ఆరిజిన్, దట్స్ ద న్యూ పాయింట్, దిస్ ద x and y. X and y. ఇక్కడ నుంచి ఏమైంది, ఇక్కడ ఆరిజిన్ ఇక్కడికి చేంజ్. నెక్స్ట్ అగైన్ ఆరిజిన్ షిఫ్టెడ్ అనదర్ పాయింట్, ఇది x డాష్ y డాష్. ఇట్లా చేంజ్ అయ్యేదంటే సింపుల్గా ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ అని కన్సిడర్ చేస్తాం. ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాను. ఫస్ట్ ఇందులో మెయిన్గా ఫస్ట్ వన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్. Translation of axis. First topic, translation of axis. Here origin is shifted from original to h comma k is the origin shifted point. Always h comma k ni origin shifted అంటే రాసాను నేను డ్రా చేశాను. ఇక్కడ నుంచి అనదర్ షిఫ్ట్ అయ్యేదాన్ని origin shifted అని కన్సిడర్ చేస్తాం. Here capital X is equal to small x plus h, capital Y is equal to small y plus k, small y plus k. వీటిని ఏమంటామంటే ఓల్డ్ ఆర్ ఒరిజినల్. ఓల్డ్ ఆర్ ఒరిజినల్ అంటే ఒక చోటు నుంచి ఇంకొకటి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ షిఫ్ట్ అయ్యే పాయింట్ స్టార్టింగ్ ఒరిజినల్ ఉంటుంది కాన్స్టెంట్గా, దట్ ఈస్ ద ఓల్డ్ ఆర్ ఒరిజినల్. జస్ట్ టర్మినల్ టోటల్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేను. టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు మీకు టైం సరిపోతుంది, మీరు విన్నారు ఫస్ట్. సో టోటల్గా జస్ట్ ఆరిజినల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హెచ్, వై ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై ఆర్, క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై ఆర్ ది ఓల్డ్ ఆర్ ఒరిజినల్ అన్న ఓల్డ్ అన్న సేమ్. నెక్స్ట్ ఇదే ఎక్స్ను ఇంకొత్తగా ఇక్కడ నుంచి చేంజ్ చేయాలి. జస్ట్ ఈ ఎక్స్ ట్రాన్స్ఫర్ టు ది లెఫ్ట్ సైడ్, క్యాపిటల్ ఎక్స్ ట్రాన్స్ఫర్ టు ది రైట్ సైడ్. లేకపోతే h ట్రాన్స్ఫర్ టు ది h. అప్లై చేస్తే ఏముంది, స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ x మైనస్ h, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ y మైనస్ k. సో వీటినేమో ఓల్డ్ అండ్ ఒరిజినల్ అని కన్సిడర్ చేస్తే, వీటిని కన్సిడర్ చేస్తే న్యూ అండ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్. న్యూ అండ్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఇక్కడ h comma k and value shift అయితే this is the capital X capital Y. మళ్ళీ ఇక్కడికి అదే h comma k shift అవుతుంది కదా, ఆరిజిన్ ఇప్పుడు ఏమవుతుంది, this is the small x small y అని ఫస్ట్ ఇక్కడ ఈ రెండు ఐడెంటిఫై చేయడం వస్తే మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చినట్టు. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ నుంచి ఒక 4 మార్క్స్ కనుక్కోవాలి. అంటే ఈ రెండు ఓల్డ్ అంటే క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు స్మాల్ x ప్లస్ h, క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు y ప్లస్. న్యూ మీన్స్ x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ h, క్యాపిటల్ X మైనస్ h, y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ y మైనస్ k. లేకపోతే కొన్ని బుక్స్లలో x ఈజ్ ఈక్వల్ టు x డాష్ ప్లస్ h, y ఈజ్ ఈక్వల్ టు y డాష్ ప్లస్ k అని కూడా ఉంటుంది. సో మీకు ఎలా ఉన్నా నో ప్రాబ్లం, మీ కన్వీనియన్స్. ఓకే, ఇక్కడ కన్సిడర్ చేస్తే ఇంకా డైరెక్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్, ఇందులో కూడా ఒకటే ఎక్సైజ్ ఉంది, ఒకటి మ్యాక్సిమం ఏ క్వశ్చన్స్ రిమూవ్ చేయకుండా చదవడానికి ట్రై చేయాలి. First question, when the origin is shifted
to 4 comma minus 5 by the translation of axis find the coordinates of the following points with reference to new axis మనకి ఏమి ఇచ్చిందండి ఇక్కడ సొల్యూషన్ ఫస్ట్ పాయింట్ ఇందులో 3 or 4 ఉన్నాయి ఫస్ట్ వన్ ఒక నేను చెప్పేస్తా రిమైనింగ్ 3 4 నేను చేసి ఫస్ట్ వన్ వచ్చేసి 4 comma minus 5 second problem is minus 2 comma 4 third problem is 4 comma minus 5 ఫస్ట్ వన్ నేను చెప్పేస్తే రిమైనింగ్ 2 మీరు ఇక్కడ ఏమన్నాడు when the origin is shifted to 4 comma minus 5 by the translation of axis find the coordinates of following points with reference to the new axis new axis find out చేయాలంటే solution the origin shifted point is shifted in తీసుకోవచ్చు h comma k is equal to 4 comma minus 5 consider the following points with reference to the new axis అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది న్యూ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలని మీరు న్యూ అంటే మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటి అన్నట్టు ఓల్డ్ యాక్సిస్ ఓల్డ్ పాయింట్స్ క్యాపిటల్ X కామా క్యాపిటల్ Y ఆర్ 4 కామా మైనస్ విత్ రెఫరెన్స్ టు ది ఓల్డ్ అన్నాడు కదా సో న్యూ ఫైండ్ అవుట్ చేయాలి సో X కామా Y న్యూ విత్ రిఫరెన్స్ అన్నాడు కాబట్టి మనకి ఇచ్చినవి న్యూ సో x కామా y is equal to 4 కామా మైనస్ 5 x కామా y is equal to 4 కామా 5 ఒకసారి చూడండి మళ్ళీ క్వశ్చన్ బుక్లో చూస్తున్నా కానీ ఓకే సో అలా అయితే మనకి ఇచ్చినవి ఓల్డ్ కోఆర్డినేట్స్ అవి సో మనకి ఇచ్చినవి ఓల్డ్ కోఆర్డినేట్స్ సో నేను ఇక్కడ పాయింట్ కూడా తప్పు రాశాను మై మిస్టేక్ 0 కామా 3 అందుకే చూస్తున్నాను సేమ్ మళ్ళీ అలాగే వచ్చింది సో ఓల్డ్ వాల్యూస్ అంటే ఓల్డ్ కోఆర్డినేట్స్ ఆర్ న్యూ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలి ఓల్డ్ కోఆర్డినేట్స్ ఆర్ క్యాపిటల్ X కామా క్యాపిటల్ Y ఈక్వల్ టు 0 కామా 3 కొందరికి ఇష్టం ఓల్డ్ యాక్సిస్ మన మీద అనుకోవచ్చు న్యూ యాక్సిస్ కూడా మనకి ఇష్టం నేమ్స్ పెట్టడం అనేది యాజ్ యూ విష్ ఓల్డ్ యాక్సిస్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి న్యూ యాక్సిస్ ఫైండ్ అవుట్ మనకు ఫార్ములా ఏంటి x is equal to x plus h comma y is equal to capital Y is equal to y plus k. What are the given? Old is given. So 0 is equal to x value is 0, y value is 3. X value is equal to what? H value is 4. Capital Y value is equal to what? 3. Y value is unknown value. K value is equal to what? Minus 5. Transfer చేసుకుంటే minus 4 is equal to x, 3 plus 5 is equal to y. So new coordinates are, what are the new coordinates? New coordinates x comma y is equal to, x value is equal to what? Minus 4, y value is 8. X value is minus 4, y value is 8. Remaining two problems కూడా అలాగే అంటే మనకు ఫాలోయింగ్ డిఫరెన్స్ న్యూ యాక్సిస్ అన్నాడు కాబట్టి మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటి ఓల్డ్ సో మనం న్యూ ఫైండ్ అవుట్ చేస్తాం స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై అనేది మనకు న్యూ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అనేది మనకు ఓల్డ్ నెక్స్ట్ సెకండ్ బిట్ ఫైండ్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు ది 2, 3 ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు ది 2, 3 by the translation of axis find the coordinates of the point P in the original system
with original system. Original system. With original system. అంటే మనకి ఇచ్చే పాయింట్స్ ఏంటంటే ఓల్డ్ ఇస్తున్నారని చూడండి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ ఇందులో కూడా ఇది సెకండ్ బిట్ అనుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 4,5. సెకండ్ వన్ ఈస్ -4,3. థర్డ్ వన్ ఈస్ 0,0. సో నేను ఫస్ట్ వన్ చూస్ చేసుకుంటున్నాను ప్రూవ్ చేయడానికి. సో గివెన్ దట్ origin shifted points are h comma k equal what are the origin shifted points are 2 comma 3 are the origin shifted points. h comma k equal to 2 comma 3. నెక్స్ట్ మనకి ఇచ్చినది ఫస్ట్ క్వశ్చన్ లో న్యూ కోఆర్డినేట్స్ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనల్ని ఓల్డ్ ఫైండ్ అవుట్ చేయమన్నారంటే వాళ్ళు ఇచ్చినవి న్యూ అని అర్థం. మనల్ని న్యూ ఫైండ్ అవుట్ చేయమంటే వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చినవి ఓల్డ్ అని మీన్. సో న్యూ కోఆర్డినేట్స్, సో మన దృష్టిలో న్యూ కోఆర్డినేట్స్ ఆర్ x, y ఈక్వల్ టు 4, 5. సో ఓల్డ్ కోఆర్డినేట్స్ అయితే ఫార్ములా ఏంటి మనకు తెలిసిన వాళ్ళు x ఈజ్ ఈక్వల్ టు స్మాల్ x ప్లస్ h, y ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు స్మాల్ y ప్లస్ k, స్మాల్ y ప్లస్ k. క్యాపిటల్ X వాల్యూస్ ఈక్వల్ టు x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4, h వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 here we write. Capital Y equal to small y value is 5, capital K value is 3. So capital X equal to 6, capital Y is equal to 8. Then the required old coordinates are what? Capital X comma capital Y is equal to what? 6, 8 is the answer. Basic ఏంటంటే బేసిక్స్ కొరకే రే ఈ రెండు క్వశ్చన్స్ అయితే ఎక్కువ రావండి, కొంత మీకు కొంత ఐడియా కూడా రెండింటికి యూజ్ అవుతాయి. ఉన్నాయి రెండు క్వశ్చన్స్ కానీ చెప్పేశాను. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పటి నుంచి 4 మార్క్స్ క్వశ్చన్. 4 మార్క్స్ కూడా కొన్ని ఉంటాయి, దీనికి ఒక 2 ఎగ్జామ్స్ దానికి ఒక 2 ఎగ్జామ్స్ చేసుకుంటే ఏనా. Next another important one. When the origin is shifted, when the origin is shifted to -1, 2 by the translation of axis, find the transformed equations of the following. సో ఇక్కడ కూడా 2 క్వశ్చన్స్ ఇచ్చారు. 2 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ ఏం చెప్పేస్తారు ఒక మెథడ్. ఫస్ట్ వన్ x² + y² + 2x - 4y + 1 = 0. సెకండ్ క్వశ్చన్ 2x² + y² - 4x + 4y = 0. -4x + 4y = 0. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సొల్యూషన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది, when the origin is shifted, so given that ఎప్పటిలాగే h, k అనేది origin is shifted value is equal to -1, 2. Next, by the translation of axis find the transformed equation. మనల్ని ఏమన్నాడు, transformed equation nothing but new. స్టార్టింగ్ రాశాను నేను, ట్రాన్స్ఫార్మ్డ్ వచ్చిందంటే మనకి ఏమి ఇచ్చినట్టు వాళ్ళు న్యూ కనుక్కోమని మేము న్యూ. సో న్యూ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్, న్యూ ఈక్వేషన్ కనుక్కోమన్నాడంటే
మనకి ఇచ్చిన క్వశ్చన్లో ద ఒరిజినల్ ఈక్వేషన్ ఈస్ ఒరిజినల్ ఆర్ ఓల్డ్ ఈక్వేషన్ ఈస్ ఒరిజినల్ ఆర్ ఓల్డ్ ఈక్వేషన్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y ప్లస్ 1 ఈక్వల్ టు 0. అదే మనకు ద ఒరిజినల్ ఈక్వేషన్ ఓల్డ్ ఈక్వేషన్ అంటే వాళ్ళు ఇచ్చింది ఓల్డ్ ఈక్వేషన్. ఎప్పుడైనా కొత్తది కనుక్కోమన్నారంటే మనకి ఇచ్చే క్వశ్చన్లో ఇచ్చే వాల్యూస్ అన్ని పాతవి ఉంటాయని అంటాం. పాతది కనుక్కోమన్నారంటే ఇచ్చే క్వశ్చన్లో ఈక్వేషన్ అన్ని కొత్తవి ఉంటాయని అంటాం. ఆపోజిట్గా తీసుకోవాలి. అదే మనకు తెలిసిన వాల్యూస్ క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ h, దెన్ క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ k. ఎలాగో ఒరిజినల్ ఇచ్చింది కదా, వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ కూడా మనం మొత్తం క్యాపిటల్లో రాదు. బెటర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 క్యాపిటల్ ఎక్స్ 4 క్యాపిటల్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఓల్డ్ అనుకున్నాం కాబట్టి టెక్స్ట్ బుక్లో ఎలా అదే స్మాల్తో నేడుస్తుంది, అది చేంజింగ్ కనపడదు. బట్ మన కాడికి వచ్చేవరకు మన ఐడెంటిటీ క్వశ్చన్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఏం చేస్తున్నా స్మాల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ మనకి ఇచ్చింది. అంటే చూడండి ఇక్కడ క్యాపిటల్ ఉంది, మనకు వచ్చే ఈక్వేషన్ స్మాల్లో రావాలి అంటే డైరెక్ట్ ఇదే వాల్యూస్ ఇక్కడ సబ్మిట్ చేయాలి. అంటే క్యాపిటల్ ఎక్స్ కామా వై వాల్యూస్ సబ్మిట్ చేయాలి. అంటే ఓల్డ్ ఈక్వేషన్లో ఓల్డ్ పాయింట్స్ సబ్మిట్ చేస్తే న్యూ వస్తాయని, ఓల్డ్ ఈక్వేషన్లో ఓల్డ్ పాయింట్స్ సబ్మిట్ చేస్తే న్యూ ఈక్వేషన్ వస్తుంది. అదే న్యూ ఈక్వేషన్లో న్యూ పాయింట్స్ సబ్మిట్ చేస్తే ఓల్డ్ వస్తుంది. చూడండి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ అంటే తెలియదు, నేను హెచ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -1, y ఈక్వల్ టు y వాల్యూ y ఓన్లీ, k వాల్యూ 2. ఓకే సార్, ఈ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ y వాల్యూ సబ్స్టిట్యూట్ దిస్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఏమవుతుందో చూడండి, ఇక్కడ వరకు అంటే బోర్డు సరిపోదు. ఓకే చూడండి ఎక్స్ కదా క్యాపిటల్ ఎక్స్, సో క్యాపిటల్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ మైనస్ 1. So x minus 1 whole square. Here capital Y value is equal to small y plus 2. In place of capital Y we write small y plus 2 whole square. Next plus 2r. Here what is the capital X? In place of capital X we write x minus 1. X minus 1 plus minus 4r. In place of capital Y we write y plus 2. Y plus 2 plus 1 equal to 0. ఇప్పుడు చూడండి x plus 1 a minus b whole square, x square plus 1 minus 2x, y square plus 4 plus 4x plus 2x minus 2 minus 4y minus 8. 4 2s are minus 8 plus 1 equal to 0. ఏమైనా లైక్ టర్మ్స్ ఉంటే యాడ్ సపరేట్. x square no x square x square plus y square అది కూడా ఒకటే ఉంది, minus 2x plus 2x. We cancel the both terms. Next we get 4x. Sorry, this is the 4y. My mistake. 4y. Okay. X values cancel. Next 4y get cancelled. Next one like constant. 1 plus 4 5. 5 minus 2 plus 3 plus 3 minus 8 minus 5 plus 1 minus 4 equal to 0. So x square plus y square is equal to 4 is the transformed equation. Transformed equation. This is the transformed equation. Okay, transformed equation. Next one. Okay. Next question, find the point on the original. నెక్స్ట్ చూడండి, ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి ఉంది. అందులో సెకండ్ వన్ మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే వస్తుంది కూడా, టఫ్ అయితే కాదు. నెక్స్ట్ the point 2 the point 2 the point 2
the point to which the point to which the origin is shifted and the transformed equation are given below. Transformed equations are given below. Find the original equation. So original equation find out. Original ante old find out cheyamante manaki ichina question lo iche equation entante new అని mean. So 3 comma minus 4 ఇది origin shifted point. Next x square plus y square is equal to 4. Next second one is minus 1 comma 2 x square plus 2y square plus 16 equal to 0. 16 equal to 0. సో ఇప్పుడు చేస్తే వచ్చేటి ఆన్సర్స్ మనకు చూడండి. Solution. The point to which the origin is shifted and the transformed equation. The given that first question చేస్తున్నాం h comma k value is equal to what? X square plus mistake 3 comma minus h comma k value. So new equation is అంటే మనకు ఒరిజినల్ అనుకోవాలంటే వచ్చిన ఈక్వేషన్ అంటే న్యూ ఈక్వేషన్ ఇస్ x square plus y square is equal to 4. This is the equation. అయితే మన నార్మల్ అంటే క్యాపిటల్ X is equal to x plus h, క్యాపిటల్ Y is equal to y plus k అని కదా మనం కన్సిడర్ చేసి రివర్స్ లో కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. యాక్చువల్ స్మాల్ x is equal to క్యాపిటల్ X plus h, స్మాల్ y is equal to క్యాపిటల్ Y plus k. సో మీరు ఎలా చేసుకున్నా నో ప్రాబ్లం, ఆన్సర్లో ఏం మార్పు ఉండదు. సో క్యాపిటల్ X is equal to క్యాపిటల్ X ఇవ్వలేదు. సో మనకి ఏం కావాలి, మనకి ఇచ్చింది న్యూ కాబట్టి స్మాల్ x కావాలి. అందుకే నేను కూడా స్మాల్ x వాల్యూ రాస్తాను. సో క్యాపిటల్ X is equal to x plus h value is equal to what? 3 here by 3. Capital Y is equal to y value minus 4 plus k. So transfer చేయండి. Capital X minus 3 is equal to small x. Capital Y plus 4 is equal to y minus 4 is equal to small x comma small y values. Small x and small y values actually equation. Submit చేస్తాం. X minus 3 whole square plus y plus 4 whole square equal to 4. Y plus 4 whole square equal to 4. X square plus 9 minus 6x y square plus 16 plus 8y equal to 4. Okay, x square plus y square minus 6x plus 8y 16 plus 9 25 minus 4 21 equal to 0, which is a original equation or original equation. ఓకేనా, ఒరిజినల్ ఈక్వేషన్. సో కొన్ని బుక్స్లో రివర్స్లో ఉండొచ్చు. మనం క్యాపిటల్ ఎక్స్ తీసుకున్న కాడ అక్కడ స్మాల్ ఎక్స్ తీసుకోవచ్చు, స్మాల్ ఎక్స్ తీసుకున్న కాడ క్యాపిటల్ ఎక్స్ తీసుకోవచ్చు. కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా, ఆన్సర్లో ఏం చేంజ్ ఉండవు అమ్మా. నెక్స్ట్ కన్ఫర్మ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇది రెండు 4 మార్క్స్ క్వశ్చన్స్. ఎగ్జాంపుల్స్ కూడా ప్రిపేర్ కానీ ఎగ్జామ్ బుక్ ఉంటాయి, టెక్స్ట్ బుక్ ఉన్న దగ్గర, లేకపోతే ఇవి ప్రిపేర్ అని చదవాలి. ఎందుకంటే మెథడ్ ఏం చేంజ్ కాదు కాబట్టి ప్రాబ్లమ్స్ ఏ చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, when the origin is shifted to the point,
2 comma 3, and the origin is shifted to the point 2 comma 3. The transformed equation of a curve, is x square plus 3xy minus 2y square plus 17x minus 7y minus 11 equal to 0. Find the original equation of the curve. Same the question है, अगर bitwise के चाहिए direct के चाहिए. Solution given h comma k and now h comma k is 2 comma 3 comma. When the origin is shifted to the point 2 comma 3, the transformed equation of a curve is transformed equation. Transformed equation nothing but new one. So new ante the new equation is what? New equation is x square plus 3xy minus 2y square plus 17x minus 7y minus 11 equal to 0. అయితే ఫైండ్ ద ఒరిజినల్ అనుకోవాలి. ఒరిజినల్ అంటే మనం ఏం చెప్పినట్లేంటిది x కామా y అంటే ఒరిజినల్స్ స్మాల్ x కామా స్మాల్ is new or transform. So capital X is equal to capital X is equal to what? X plus h. Capital Y is equal to y plus k. So capital X is equal to x. మనకు న్యూ ఈక్వేషన్స్ ఇచ్చారు కాబట్టి న్యూ పాయింట్ సబ్మిట్ చేయాలి. అంటే ఏం సబ్మిట్ చేస్తాం? x is equal to x minus h is equal to x, capital Y minus k is equal to y. అంటే ఈ పాయింట్స్ సబ్మిట్ చేస్తే మనకు వచ్చేది ఒరిజినల్ వచ్చేస్తుంది. capital X minus h value is equal to x, capital Y minus k value is 3 is equal to y. Okay na? X comma y value substitute in this equation. Substitute cheyandi. Capital X is x minus 2 whole square plus 3 into x minus 2 y minus 3 minus 2 into y values are what? Y minus 3 square plus 17 of x minus 2 minus 7 of y minus 3 minus 11 equal to 0. Simplify cheyandi. A minus b whole square, x square plus 4 minus 4x 3 of x into y xy minus 3x minus 2y minus of minus plus 3 2s how much? 6 minus 2 of y square plus 9 minus 6y plus 17 కదండి 17x minus 34 plus minus 7y minus of minus plus 21 minus 7 equal to 0. అప్లై చేసే వాల్యూస్ ఇక్కడ నెక్స్ట్ స్క్వేర్ ఉన్నాయా? సో మొత్తం సింప్లిఫై చేద్దాం. తెలుస్తుంది ఎక్స్ స్క్వేర్ బయట చూడండి మైనస్ 4x ఒకటి ఉంది ఇక్కడ 17x మైనస్ 4 ప్లస్ 17 ప్లస్ 13x. నెక్స్ట్ y స్క్వేర్ టర్మ్స్ ఎక్కడైనా సింగిల్గా ఉన్నాయా? y స్క్వేర్ టర్మ్స్ నెక్స్ట్ 21 మైనస్ ప్లస్ 21 ప్లస్ 4 25 మైనస్ 34 చూడండి మైనస్ 34 ఉంది మైనస్ 11 నెక్స్ట్ 4 21 ఇవి 25 అవుతున్నాయి 45 అవుతుంది. సో మైనస్ 20 సో మైనస్ 20 ఇక నెక్స్ట్ అవి మల్టిప్లై చేసుకుంటూ వస్తాం ప్లస్ 3 into xy 3xy 3 3s are 9x 3 2s are 6y plus 3 6s are 19. Next minus 2y square minus 18 minus 2 6 are plus 12y. Next plus totally cancel అయ్యేదిగా plus minus 7y equal to 0. ఇప్పుడు మళ్ళీ x స్క్వేర్ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయా? నాట్ దే. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ టర్మ్స్ ఆర్ x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఇది 2y స్క్వేర్. నెక్స్ట్
3xy. Next x terms 13x minus 9 plus 13 minus 9, so plus 4x. Next minus 6y plus 12 plus 6y. Okay, minus 12 plus 6y 13, so minus y. Next values are minus 20 plus 18 minus 18 get cancelled, minus 20 equal. This is a which is a original equation, which is a original equation. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉన్నది సేమ్ మెథడ్, కాకపోతే అది న్యూ కనుక్కోవాలి. ఓకే, మీరు ఏమైనా చూసుకోండి, ఎందుకంటే కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఒక తీరుగా ఉంటాయి, మీరు యూజ్ చేసే మెటీరియల్ బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఓల్డ్ న్యూ అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ కాకుంటుంటే సరిపోతుంది. దట్ ఈస్ ద బెటర్. ఓకే, అదొకటి మాత్రం కన్ఫ్యూజ్ లేకపోతే చాలా సింపుల్ టాపిక్. ఇంకో క్వశ్చన్ ఉంది, మీరు ట్రై చేస్తారనుకుంటా. జస్ట్ ఈడనే చేంజ్ చేస్తారు, మొత్తం కూడా రాయాలి క్వశ్చన్. ఇది రబ్ చేసి జస్ట్ యాక్సిస్ చేంజ్ చేస్తారు. సో మనకు ఓల్డ్ ఇచ్చినప్పుడు న్యూ యాక్సిస్ అనుకోవచ్చు, న్యూ ఇస్తే ఓల్డ్. ఇక్కడ వరకు ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అయిపోయింది. జస్ట్ ఇది ఒకటే చేంజ్ చేస్తారు చూడండి, మళ్ళీ కొత్త క్వశ్చన్ రాయడానికి. సో 1, 2. సో మనం ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చింది 3x² ప్లస్ xy మైనస్ y² మైనస్ 7x ప్లస్ y మైనస్ 7 0. సో మనం తెలంగాణ గవర్నమెంట్ గురుకులాల వాళ్ళకు రిలీజ్ చేసిన పేపర్లో కూడా చూద్దాం ఏది వచ్చిందో. ఓకే, ఇంతకుముందు చేశాం కదా మనం క్వశ్చన్, ఇదే ఇంతకుముందు చేసిన క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఇది ఒకటి, వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్ అదొక్కటే ఇచ్చారా, ఒకటే ఇచ్చారు. సో నాది సైడ్ వస్తాయి, పెద్ద చేంజ్ కూడా ఏం లేదు. ఓకే, రెండే ఉన్నాయి, రెండు చేసుకోండి. నెక్స్ట్ మనకు ఓల్డ్ న్యూ. ఓకేనా, ఓల్డ్ న్యూలో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ కంప్లీటెడ్. నెక్స్ట్ రొటేషన్ ఆఫ్ యాక్సెస్. నెక్స్ట్ వన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ కంప్లీటెడ్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్లో సెకండ్ పార్ట్ వచ్చేసి రొటేషన్ ఆఫ్ యాక్సెస్. రొటేషన్ యాక్సెస్. రొటేషన్ యాక్సెస్లో బాగా కన్ఫ్యూజ్ అయ్యారనుకుంటారు నాకు తెలిసి. అంటే కొన్ని బుక్లో ఏముంటుంది, మనం ఇంతకుముందు తీసుకున్న క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ H, క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు Y ప్లస్ K ఉంది. బుక్స్లో ఎలా ఉంటుందంటే X ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ H, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y ప్లస్ K ఉంటుంది. అయితే వీటిని యాక్చువల్గా క్యాపిటల్ X కామా Y అని మీరు ఎగ్జాంపుల్ ఇండికేట్ చేయండి. దిస్ ఇస్ ద ఒరిజినల్, స్మాల్ x కామా y ఇస్ ఓల్డ్ అని న్యూ అని ఇండికేట్ చేయండి ఎగ్జామ్ రాసేటప్పుడు. ఎందుకంటే ఒక్కొక్క బుక్లో ఒక తీరుగా ఉంటుంది. మన టెక్స్ట్ బుక్లో కింద చూసారా, స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ H, y ఈజ్ ఈక్వల్ టు Y ప్లస్ K అలా ఉంది. కాబట్టి మీరు చేంజ్ చేసుకుంటే కొద్దిగా బెటర్, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అంతే. ఓకేనా, క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ H, క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు Y ప్లస్ K. సో నేను ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్నట్టే ఇది వేస్తాను, టెక్స్ట్ బుక్లో ఉన్నట్లే దీనికి అప్లై చేస్తాను, మీకు కన్ఫ్యూజన్ పోతుంది. ఓకే, ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్. ఇందులో అన్ని క్వశ్చన్స్ కూడా అవసరం లేదనుకుంటాను, ఇది అందులో చెప్పుకున్నాను. జస్ట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఒకటి చెప్పేసుకుంటే అయినా. రొటేషన్ ఆఫ్ యాక్సెస్లో క్యాపిటల్ X క్యాపిటల్ ఫస్ట్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా, సైన్ థీటా కాస్. సో ఇక్కడ బాగా గమనించండి, నేను రివర్స్లో చెప్తాను. ఇంతకుముందు చెప్పిన దానికి కొద్దిగా ఆపోజిట్లో ఉంటుంది. మీరు ఎలా తీసుకుంటారు చేయండి. ఎక్స్ కామా వై ఆర్ ది ఓల్డ్ యాక్సెస్. ఓల్డ్ యాక్సెస్ ఏంటిది ఇక్కడ ఎక్స్ కామా ఎక్స్ అన్నప్పుడు ఏం తీసుకుంటా అంటే ఎక్స్ కాస్ థీటా, క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా, ఓకేనా, మైనస్ వై
sin capital X cos theta minus y sin theta comma next small y కావాలి కదా capital X sin theta capital Y cos theta plus capital Y cos theta ఇవేంటి ఓల్డ్ యాక్సెస్ ఇంతకుముందు x y ఓల్డ్ తీసుకున్నా ఇక్కడ స్మాల్ x y ని ఓల్డ్ తీసుకున్నాం మీరు ఏది కన్సిడర్ చేస్తే నో ప్రాబ్లం అది ఇండికేషన్ ఇవ్వండి క్వశ్చన్లో చేసేటప్పుడు ఓల్డ్ యాక్సెస్ అని న్యూ యాక్సెస్ అని దట్స్ ద బెటర్ టు ఇక్కడ మనకు మార్క్స్ మిస్ కాక ఉంటాయి కరెక్షన్ చేసే వాళ్ళు అదే మెథడ్లో చేస్తారని గ్యారంటీ అనేది కదా ఫర్ ఎగ్జాంపుల్ నేనే రెండు చేస్తాను చూడండి మళ్ళీ న్యూ యాక్సెస్ న్యూ కన్సిడర్ చేస్తే క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ అప్పుడు ఏం తీసుకోవాలి టేబుల్ కన్ఫర్మ్ ఐడియా ఉండాలి క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ నెక్స్ట్ వై కన్సిడర్ చేస్తే ఎక్స్ మైనస్ సైన్ థీటా మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ ప్లస్ వై కాస్ థీటా సో ఇక్కడ ఏమవుతుంది స్మాల్ ఎక్స్ కామా వై అంటే ఓల్డ్ కన్సిడర్ చేసి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై న్యూ కన్సిడర్ చేశాను సో ఇందులో ఒక 2 క్వశ్చన్ చెప్పుకుంటేనా ఇంకా అంతకు మించి ఇంకేమీ రావు మీకు అవే రాంగ్ ఆన్సర్స్ కాబట్టి ఒక 2 క్వశ్చన్స్ చెప్పేస్తా మనకు 30 degrees 40 degrees అని చేంజ్ చేసుకోమని ఉంటాయి బట్ అంత అవసరం లేదనుకుంటున్నాను ఓల్డ్ కోఆర్డినేట్స్ న్యూ కోఆర్డినేట్స్కు ఇంత లెంతీ అవసరం లేదు ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒకటి రెండు ఉన్నాయి అవి చెప్పుకుంటే ఎనఫ్ క్వశ్చన్స్ బాగానే ఇచ్చాడు ఓకే అయిపోయింది నెక్స్ట్ రొటేషనల్ ఆఫ్ యాక్సెస్లో క్వశ్చన్ చూడండి అంటే ఆ మోడల్ ప్రిపేర్ కానీ అదే క్వశ్చన్ వస్తుందని కాదు మీనింగ్ ఇక్కడ మోడల్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నది ఒకటే ఎక్సైజ్ మీకు టోటల్ బుక్లో మొత్తం చూసినా ఒకటే ఎక్సైజ్ ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ when the axes are rotated when the axes are rotated through the when the axes are rotated through the an angle pi by 4 find the transformed equation అంటే న్యూ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని అంటాం ఈక్వేషన్ ఆఫ్ 3x square plus 10xy plus 3y square equal సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ ఎలా చేసాం కాబట్టి యాంగిల్ ఇచ్చినప్పుడు వాల్యూస్ చేంజ్ అవుతాయి యాంగిల్స్ ఇచ్చినప్పుడు మొత్తం వాల్యూస్ చేంజ్ అవుతాయి గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ అంటే మనం ఏమనుకోమన్నాడు ట్రాన్స్ఫార్మర్ అన్నాడు ట్రాన్స్ఫార్మర్ అంటే న్యూ ఈక్వేషన్ ఇచ్చిందని న్యూ కనుక్కోమని మేము అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏమవుతుంది మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇస్ ఒరిజినల్ ఈక్వేషన్ ఇస్ 3x square plus 10xy plus 3y square minus 9 equal to 0 that is the original equation this equation 1 next మనకు కావాల్సింది ఏంటి and an angle theta is equal to pi by 4 an angle theta is equal to pi by 4 చూడండి స్మాల్ x స్మాల్ y క్యాపిటల్ x క్యాపిటల్ y ఇవేమవుతాయి న్యూ ఇవేంటి ఓల్డ్ ఓకేనా నేను ఇక్కడ రివర్స్లో కన్సిడర్ చేశాను మీరు కూడా ఫస్ట్ ప్రాబ్లం ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ చేసేటప్పుడు రివర్స్లో కన్సిడర్ చేయండి అది మీ దగ్గర ఏ బుక్ ఉంటే దానిలా కన్సిడర్ చేసుకోవాలి పెద్ద నష్టం ఏం జరగదు ఆన్సర్ని ఎలాంటి చేంజ్ ఉండదు ఓకేనా న్యూ ఓల్డ్ న్యూ అండ్ ఓల్డ్ కన్సిడర్ చేస్తే కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ ఇదే కదా ఓకే కన్సిడర్ చేస్తే మనకేం కావాలండి మనకు ఒరిజినల్ ఇచ్చింది అంటే ఓల్డ్ కావాలండి ఓల్డ్లో ఓల్డ్ ఏంటిది ఓల్డ్ ఈజ్ ఎక్స్ కామా వై స్మాల్ ఎక్స్ కామా వై ఓల్డ్ కదా కన్సిడర్ చేస్తే క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా ప్లస్ క్యాపిటల్ వై సైన్ థీటా కామా నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా క్యాపిటల్ వై కాస్ థీటా అంటే స్మాల్ ఎక్స్ అన్నప్పుడు ఏం తీసుకోవాలండి ఇది క్యాపిటల్ ఎక్స్ ఇంటూ కాస్ థీటా ప్లస్ మైనస్ వై సైన్ థీటా స్మాల్ వై అంటే
x sin theta plus y cos theta. ఇవే ఇక్కడ తీసుకో. ఆల్రెడీ విధంగా x cos theta వాల్యూ ఇస్తున్నది cos pi by 4 y sin pi by 4 కామా x sin pi by 4 plus y cos pi by 4. అబ్జర్వ్ చేస్తే x cos pi by 4 ఎంత 1 by 2. సో x 1 by root 2 అంటే x అంటే x cos pi by 1 by root 2 కదా. x into 1 by root 2 values x by root 2 minus y by root 2 comma x 1 by root 2 plus y of 1 by 2 ఇక్కడ సో రెండు సేమ్ x by y root 2 comma x plus y by root 2 x by y by root 2 comma x plus y by 2 ఇక్కడ వరకు వచ్చేసాం. ఈ పాయింట్ ఈ టోటల్ ఈ పాయింట్ అంటే దిస్ ఇస్ ద ఓల్డ్ పాయింట్. ఓల్డ్ పాయింట్ను ఓల్డ్ యాక్సిస్లో సబ్మిట్ చేస్తే న్యూ పాయింట్ వస్తుంది. ఓల్డ్ పాయింట్ను ఓల్డ్ యాక్సిస్లో సబ్మిట్ చేస్తే న్యూ పాయింట్ వస్తుంది. అది అందులో సబ్మిట్ చేయాలి. అదే మన పని చేద్దాం. సో చేస్తుంది ఇది ఇది సబ్మిట్ చేయండి. 3 ఆఫ్ ఎక్స్ వాల్యూస్ కూడా x minus y by root 2 whole square plus 10 of x values x minus y by root 2 y values are x plus y by root 2 plus 3 of y values are x plus y by root 2 minus 9 equal to 0. Observe 3 of a minus b whole square that x square plus y square minus 2xy by 2 1. So a minus b whole square root 2 whole square 2 plus 10 of problem a minus b into a plus b, a minus b into a plus b. A minus b into a plus b value is a square minus b square. Here we write small a last one the problem only x square minus y square root 2 into root 2 2 only plus 3 of same in numerator a plus b whole square x square plus y square plus 2xy by 2xy by 2 minus 9 equal to 0. Minus 9 equal to 0. Observe this. 3x square by 2 plus 3y square by 2 minus 3 to the 6. 6xy by 2 plus 10x square by 2 minus 10y square by 2 plus 3x square by 2 plus 3y square by 2 3 to the 6 xy by 2 minus 9 equal to 0. Observe this. 6xy by 2 6xy by 2 get cancel. Next in cancel है a भी ले 6x square by 2 plus 6y square by 2 ఓకే ఇంకా చేంజ్ ఎక్కువ ఉన్నాయి కదా మనకు చూడండి అన్నిటికీ 2 ఎల్సిఎం కామన్గా ఉంది కదా కామన్ తీసేది 2 మొత్తం ట్రాన్స్ఫర్ చేసేయండి. ట్రాన్స్ఫర్ చేస్తే 3x square 3x square 16 6 plus 10 16x square వస్తుంది by 2 రాదా 3y square 3 plus 3 6 ఇక్కడ ఏమవుతుంది minus 4y square by 2. నెక్స్ట్ అయిపోయింది కాన్స్టాంట్స్. వాట్ ఆర్ ది కాన్స్టాంట్ ఆఫ్ minus 9 equal to 0. 2 1s are 2 2s are 2 1s are 2x. So new transformed equation is new equation is what is the new equation? 8x square minus 2y square minus 9 equal to 0 is the new transformed equation. ఇంకొకటి చెప్పుకుంటే క్లోజ్ అయిపోద్ది. మీరు ఎలా చేసినా వస్తాయమ్మా స్మాల్ ఎక్స్ స్మాల్ వై. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు చెప్పేది ఒకటే, మీరు ఏ దాన్ని అయితే న్యూ అనుకుంటారో దాన్ని న్యూ అని మెన్షన్ చేయండి, ఓల్డ్ అనుకుంటారో ఓల్డ్ మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఉన్నాయి. నేను చెప్పాను కదా, క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హెచ్ అన్నారు అయితే, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ అన్నారు అయితే. నేను ఇక్కడ దీన్ని స్మాల్ ఎక్స్ దీన్ని ఓల్డ్గా నేను కన్సిడర్ చేశాను, ఇంకొకరు ఇది ఓల్డ్గా కన్సిడర్ చేశాను. ఓకేనా? ఇది ఒకరు ఓల్డ్గా కన్సిడర్ చేసి ఇది ఒకరు ఓల్డ్గా కన్సిడర్ చేసి ఇంకొకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ హెచ్ అని కూడా రాసేవాళ్ళు. అప్పుడు ఇది ఓల్డ్ ఇది న్యూ అయితే కొత్తగా వస్తుంటే మీరు ఏదనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. సో మీరు ఏ యాక్సిస్ ఓల్డ్ అనుకుంటారో లేకపోతే న్యూ యాక్సిస్.
టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు ఫాలో అవుతామంటే తెలుగు అకాడమీ బుక్లో ఉన్నట్టు అలానే ఫాలో అవ్వాలి, కానీ ఒకటి ఫాలో అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఒకటి చెప్పేస్తా చాలు, దాని మీద ఉన్న ప్రాబ్లమ్స్ మీరు చేస్తే నాకు. ఓకే, నెక్స్ట్ వన్. సో ఓల్డ్ అనుకున్నారా, నెక్స్ట్ ఒరిజినల్ ఈక్వేషన్. Next one, when the axes are rotated through an angle, rotated through an angle 45 degrees, the transformed equations of a curve, is 17x square minus 16xy plus 17y square minus equal to 225. Find the original equation of the curve. Find the original equation of the ఇది కూడా 45 ఇచ్చాడు, మ్యాక్సిమం 45 60 ఇంత దగ్గర చేయాలి. సొల్యూషన్ వస్తే given the new equation is, original term command అంటే మనకి ఇచ్చింది new equation. What is the new equation? 17x square అంటే 16xy plus 17y square equal to 225. నేనేమనుకుంటున్నా, capital X capital Y are the new, small x small y are old. ఇలా రాయండి, ప్రాబ్లం ఏముంటుంది అక్కడ ఎగ్జామ్లో రాస్తాం. cos theta minus sin theta cos theta. రాస్తే కరెక్షన్ చేసే వాళ్ళకు క్లారిటీ ఉంది. ఓకే, సో మనకి యాంగిల్ ఇస్ theta is equal to 45 degrees. ఫస్ట్ మనకి ఏం కావాలి, న్యూ ఇచ్చిండు కాబట్టి న్యూ సబ్మిట్ చేస్తే మనకు ఓల్డ్ వస్తుంది. న్యూ ఇస్తే న్యూ పాయింట్ సబ్మిట్ చేస్తే ఓల్డ్ వస్తుంది. సో న్యూ ఏంటి ఏమనుకుంటాడు, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్. సో క్యాపిటల్ ఎక్స్ తీసుకుంటే ఏం చేయాలి, ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. క్యాపిటల్ ఎక్స్ కదా, హారిజాంటల్గా వర్టికల్గా చూడండి, ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. x cos theta plus y sin theta. నెక్స్ట్ క్యాపిటల్ y కన్సిడర్ చేస్తే క్యాపిటల్ y minus x sin theta y cos theta, minus x sin theta plus y cos. అలాగే నేను x cos వాల్యూ cos 45 degrees plus y sin 45 degrees. ఓకే, x ఏంటి, x sin 45 y cos 45. x cos 45 value 1/2, sin 45 value 1/2, minus x sin 45 value 1/2, cos 45 value 1/2. अब इस वाल्यू सर చూడండి, y plus x by root రివర్స్ రాసుకుంటాం, జస్ట్ కన్వీనియన్స్ కోసం y minus x by root కామన్స్. ఈ పాయింట్ ఈ ఈక్వేషన్లో సబ్మిట్ చేసి చెప్పుకున్నాం. ఓకేనా, ఇక్కడ చూడండి. సో సబ్మిట్ దట్ ఈక్వేషన్. 17 x value is equal to y plus x by root 2 whole square.
16 of x value y plus x by root 2 y minus x by root 2 plus 17 of y minus x minus root 2 whole square is equal to 225. Okay. 17 of y square plus x square plus 2xy by root 2 only 2 not root 2 minus 16 of a plus b a minus a square minus b square y square minus x square by 2 plus 17 of y square plus x square minus 2xy by 2 equal to 225 equal to 225. సింపుల్గా ఈ టూస్ అన్నిట్లో డినామినేటర్ ఉందో అని పంపించేది అన్నిట్లో డినామినేటర్లో 2 ఉంది కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ టు దట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 17y స్క్వేర్ ప్లస్ 17x స్క్వేర్ ప్లస్ 34xy మల్టిప్లై చేస్తే మైనస్ 16x స్క్వేర్ ప్లస్ 16y స్క్వేర్ 16x స్క్వేర్ ప్లస్ 17y స్క్వేర్ ప్లస్ 17x స్క్వేర్ మైనస్ 34xy ఈక్వల్ ఇంకా 225 2s are 450 and cancel item 34xy get cancel. Next another 17x square 17x4 34 plus 16 50 50x x square and next y square 17y square 75 34 minus 16 34 minus 16 అంటే సో ఇక్కడ డైరెక్ట్ తీసుకుంటే 1 వస్తుంది 18 y square 18 y square is equal to 450 is the original equation is equal to 450 is the original equation. Next question చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ దాన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు బట్ అక్కడ గ్యాప్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు హోంవర్క్ ట్రై చేయండి. ఆ తర్వాత క్వశ్చన్ నేను చెప్పేస్తాను. This is for homework. When the axes are rotated through an angle through an angle 5/6, find the transformed equations. Find the transformed equations of x square plus 2 root 3xy minus y square is equal to 2x. అది టోటల్ క్వశ్చన్ చేయండి. సేమ్ మెథడ్ అప్లై చేసుకోండి. బట్ ఎక్స్ వాల్యూస్ స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఏమనుకుంటున్నా ఓల్డ్ ఆన్ యూ, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఏమని ఓల్డ్ ఆన్ యూ అనేది ఇంపార్టెంట్. అదొకసారి చూసుకోండి. అదొకసారి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ లాస్ట్ క్వశ్చన్. when the axes are rotated through an angle alpha, find the transformed of x cos alpha plus y sin alpha. X cos alpha plus y sin alpha is equal to what? X cos alpha plus y sin alpha is equal to what? P. When the axes are rotated through the angle alpha, find the transformed of x cos alpha plus y sin alpha is equal to what? P. Consider చేస్తే మనం ఇక్కడ ఏం చేయొచ్చు. when the axes are rotated through the angle alpha, find the transformed equation of rotated alpha అన్నాడు. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి.
సో టీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అని కన్సిడర్ చేసి సరిపోతుంది. సేమ్ మెథడ్. సో క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఆడి మనకు న్యూ, స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఆడి ఓల్డ్, కాస్ టీటా మైనస్ సైన్ టీటా, సైన్ టీటా మైనస్ కాస్. ఓకే, ఇక్కడ వచ్చేసి సొల్యూషన్. ద ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ న్యూ ఈక్వేషన్, ఫైండ్ అవుట్ ద గివెన్ old equation is x cos alpha plus y sin alpha equal to x cos alpha plus y sin alpha is equal to what? 3. అయితే ఇక్కడ నెక్స్ట్ అండ్ theta is equal to what? alpha ఇచ్చాడు. సో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఏంటి? న్యూ ఈక్వేషన్ పై ఓల్డ్ ఇచ్చింది కాబట్టి ఓల్డ్ పాయింట్స్ కన్సిడర్ చేస్తాం. ఓల్డ్ పాయింట్స్ ఆర్ x comma y is equal to capital X cos theta plus capital Y sin theta, capital X cos theta minus capital Y sin theta, minus capital Y sin theta, capital X sin theta minus capital Y cos theta, capital Y cos theta. So theta place में x of cos alpha, y of sin alpha, x of sin alpha plus y of cos. ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి, ఇది హోంవర్క్ చేయాలి. ఈ ప్రాబ్లం చేస్తున్నాం. సో x in place of x we submit x cos alpha y sin alpha into their value is called cos plus in place of y we write x sin alpha plus y cos alpha into sin alpha is called what? Just change అవుతాయి. అబ్జర్వ్ చేస్తే x cos alpha into cos alpha, x cos square alpha, y sin alpha into cos alpha, y sin square sin alpha cos alpha. Okay, small తీసుకున్నా క్యాపిటల్ తీసుకున్నా పెద్ద ప్రాబ్లం ఎండ్ ఆఫ్ ది ఆన్సర్. సో x sin square alpha plus y sin alpha cos alpha equal to p. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే y sin alpha cos alpha, y sin alpha cos alpha, it can x cos square alpha, x sin square alpha. So x is the common term, x is the common term, we get cos square alpha plus sin square alpha equal to what? P. So value is equal to what? X is equal to P is the new transformed equation. New or transformed equation. Thank you.